నేపాల్‌తో భారత్‌కి ఎక్కడైనా కొంత పొరపచ్చాలొచ్చాయా? ఇది మేజర్ అంశం. సో, ఇప్పుడు బాలెన్ షా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేపాల్ అంతకుముందు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి కమ్యూనిస్టుల చెరలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళే నడిపించినటువంటి నేపథ్యం మనకు తెలుసు. సో, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే ఆ లిపులేఖ్ విషయంలో మన మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మీరు నేపాల్ కూడా మొన్ననే మీరు వెళ్ళొచ్చారు కాబట్టి అసలు నేపాల్ మీద ఏం జరుగుతుందో మీరు స్పెసిఫిక్ గా చెప్పండి. కొంత వీలైతే మ్యాప్స్ లో చూపించినా కూడా బాగుంటుంది. మన మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళడానికి నేపాల్ ద్వారా వెళ్ళేటువంటి మార్గం కూడా ఉంది కాబట్టి ఆ నేపాల్ ద్వారా వెళ్ళేదాన్ని అక్కడ అడ్డంకులు సృష్టిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం వస్తోంది. అండ్ విక్రమ్ మిశ్రీ గారు మన ఫారెన్ సెక్రటరీ బాలెన్ షాని కలవాలనుకుంటే ఆయన కలవడానికి కూడా రిజెక్ట్ చేశారు అని ఇంకో వార్తా కథనం కూడా వచ్చింది. సో మన భారతదేశం చాలా సాయం చేస్తోంది నేపాల్కి, కానీ నేపాల్ హిందూ దేశం అయి ఉండి ఎందుకని ఇలాంటి వైఖరి తీసుకుంది? ఒకసారి జరుగుతున్న పరిణామాల వివరాలు చెప్తారా? అంటే మనకు 2 పరిణామాలు రీసెంట్ గా మనకు జరిగింది ఏంటంటే, ఒకటి మనం చైనా తోటి ఒప్పందం చేసుకుని ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పిథోడాగఢ్ నుంచి మనకు మానస్ సరోవర్ వెళ్ళడానికి ఒక ఒప్పందం పెట్టుకునే ప్రయత్నం మనం చేశాము. రెండవది ట్రేడ్ కూడా అక్కడి నుంచి ఓపెన్ చేసుకున్నాం. మనకు మోదీ గారు చైనాకు వెళ్ళినప్పుడు గతసారి అంటే ఇంకా గల్వాన్ ఘటన జరగక ముందర వాళ్ళు ఏం చేశారంటే నత్తుల్లా నుంచి ఓపెన్ చేశారు. నత్తుల్లా సిక్కిం నుంచి మీరు రోడ్లో వెళ్తే కనుక మళ్ళీ ఆ లాసోర్ రోడ్ పెట్టుకొని అంటే నేపాల్ ఉత్తరాన ఫుల్ ట్రావెల్ చేసి మరో కైలాష్ మానస్ సరోవర్కి వెళ్ళాలి. ఇది ఈ 2 కనిపిస్తున్నాయా లేక్స్? ఇది ఒకటి మానస్ సరోవర్, ఒకటి రాక్షస్ లేక్ అంటాం కదా మనం. అవును, ఇది కైలాష్ పర్వతం ఇక్కడ ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనకు ఈ రోడ్ ఏదైతే కనిపిస్తోందో దార్చూలా, ఖేలా, ఈ రోడ్ ఏదైతే కనిపిస్తోందో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. కాలాపాని, ఇది ఇక్కడ ఒక డైవర్షన్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ 2 రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ నుంచి చైనీస్ పేర్లు కనిపిస్తున్నాయి మనకి. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు నేపాల్ క్లెయిమ్ చేస్తాం. ఈ ప్రాంతం అంతా నేపాల్ క్లెయిమ్ చేస్తాం. కాలాపానీ దగ్గర నుంచి తీసుకొని ఈ చైనీస్ టెరిటరీలో ఎంటర్ అయ్యేంత వరకు ఇది చైనీస్ రోడ్. ఇది ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చైనీస్ రోడ్ మధ్యలో ఈ పాసెస్ ఉన్నాయి. అంటే ఈ కొండలోంచి మనం చూడొచ్చు. ఇక్కడ దాకా వెళ్తే దీన్ని లిపు లేక్ అని పిలుస్తారు. లిపు లేక్ నుంచి మనం ఇక్కడ కొండ అంటే ఎత్తైన ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి మనకు కైలాష్ పర్వతం కనిపిస్తుంది. ఇది కైలాష్ పర్వతం కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేసుకునేసరికి ఈ కాలాపాని కనిపిస్తుందా? కనిపించిందా కాలాపాని? ఈ కాలాపాని అన్నది ఈ రోడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది ఇక్కడ ఓం పర్వతం కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఓం పర్వతం. ఓకే, ఇది ఓం పర్వతం దాటి ఈ రోడ్డు ఇక్కడ దాకా వెళ్తుంది. ఈ ఎల్లో రోడ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది ఎల్లో రోడ్ ఏదైతే ఉందో ఇది లిపు లేక్ పాస్ అంటారు. అది ఆది కైలాష్ అని ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఓపెన్ చేసింది. దీన్ని ఓపెన్ చేసింది. సో ఇక్కడి నుంచి స్ట్రైట్ గా మనకు ఇది చైనీస్ రోడ్ కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, అది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనకి పాస్ ఉంది. ఈ కొండ చేరి అంటాం కదా, అక్కడి నుంచి వెళ్ళి కాలాపాని నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ కొండ నుంచి డైరెక్ట్ గా మనం కైలాష్ పర్వతాన్ని చూడొచ్చు. రైట్. సో ఈ ప్రాంతం అంటే ఈ ఓం పర్వతం ఉన్న ప్రాంతము కాలాపాని, లిపు లేక్ అంటారు, లింప్యదూరా అంటారు. లిపు లేక్ అనేది పాస్. సో కాలాపాని, లిపు లేక్, లింప్యదూరా ఈ ప్రాంతం అంతా నేపాల్ క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి చైనా తోటి ట్రేడ్ యాక్చువల్లీ మన కంట్రోల్లోనే ఉంది, మనదే. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, అంతేనా? మన కంట్రోల్లో ఉంది. ఇక్కడ నుంచి కైలాష్ మానస్ సరోవర్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, ఫస్ట్ టైం చైనా మన కైలాష్ యాత్ర పర్మిట్ చేసినప్పుడు నడక బాటన వెళ్ళారు అప్పుడు మన వాళ్ళందరూ.
ఆల్మోస్ట్ ఒక ఓకే. 30 సంవత్సరాల క్రితం. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ రూట్ లోనే వాళ్ళు పర్మిట్ చేశారు. ఇప్పుడు కూడా ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వెళ్తే కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తే ఇదే రూట్ లో వెళ్తారు. ఇక్కడ దాకా నడిచి వచ్చి అక్కడ లిపు లేక్ పాస్ నుంచి కింది దిగి వెళ్తే ఇందాక మన 207 రోడ్ చూసాం కదా, ఇక్కడ దాకా నడిచి వెళ్ళాలి. బహుశా ఒక 2 కిలోమీటర్లు దాన్ని నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ చైనీస్ కార్స్ తీసుకొని వెళ్తాయి ఇక్కడి నుంచి, రైట్. సో ఈ యొక్క గ్యాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ ఏదైతే ఉందో, ఈ చిన్న 2 కిలోమీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో, ఆ 1 కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళాల్సి వస్తుంది. కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ కార్లు తీసుకువెళ్తాయి. పక్కనే ఉంది రాకాశ్రీ. ఆఫ్ కోర్స్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇది మానస సరోవరము, ఇది రాకాస్ లేక్, రాక్షస్ లేక్ అంటాం కదా మనం. ఇది కైలాష్, మౌంట్ కైలాష్. మౌంట్ కైలాష్ ఇక్కడ ఉంది. దాన్ని కూడా జూమ్ చేయొచ్చు మనం కావాలంటే. ఇది మౌంట్ కైలాష్, ఇది మౌంట్ కైలాష్. సో అందుకని ఈ యొక్క అరేంజ్మెంట్ ఏదైతే ఉందో మనం చైనాతో చేసుకున్నది, ఈరోజు వాళ్ళు నేపలీస్ దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈరోజు నేపలీస్ దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ ఏరియాని, లిపు లేక్, లింపియాదూరా, కాలాపాని, ఆ ప్రాంతాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి మా భూభాగాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు, మీరు ఎలా ట్రేడ్ చేయగలరు, ఎలా మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఎందుకంటే ఇది కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఉన్నప్పుడు అఫీషియల్ గా రెజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ పార్లమెంట్ లో దాన్ని మార్చిన తర్వాత ఆ దేశంలో ఇప్పుడు అంతా కూడాను వాళ్ళ నేపలీస్ బోర్డ్స్ అన్నింటిలో కూడాను వాళ్ళ కొత్త మ్యాపులు వేసుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడాను వాళ్ళది క్లెయిమ్ చేసి వాళ్ళు మావేం చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ళ నోట్స్ లో ముద్రించుకుంటున్నారు. కాబట్టి అది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది, జాతీయ సమస్యగా తయారైంది. భారతదేశం నుంచి ఇది వెనక్కి తీసుకోవాలి అన్న ఒక ఇది ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే చైనాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామో ఇమ్మీడియట్ గా దాన్ని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మరి విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళారు ఈ సమస్యకి పరిష్కారం చర్చిద్దాం అని చెప్పేసి. ఇది మన ఇద్దరి మధ్యలో విభేదాలు పెరిగితే కనుక దాని వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు నేపాల్కి వెళితే బలేన్ షా అతను కలవడానికి నిరాకరించాడు. అంటే నాకు సరిసమానం కాదు, మీరు ఓన్లీ సెక్రటరీనే, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని, కాబట్టి మిమ్మల్ని కలవను అన్నాడు. సో అంటే ఎటువంటి భావజాలం, ఎటువంటి ఆలోచనతో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నేను కలిస్తే మోదీని కలుస్తాను, లేకపోతే ఇంకెవరిని కలవను అని చెప్పేసి ఆ స్థాయిలో ఆలోచిస్తున్నాడు. కానీ నేపాల్ డిపెండెన్సీ భారతదేశం మీద విపరీతంగా ఉంది. భారతదేశం మీద భారత సహాయం లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు. గతంలో కేపీ శర్మ చైనాని పిలిచి చైనా సమర్థన తీసుకునే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని కంప్లీట్ కట్ ఆఫ్ చేసేస్తామని అనుకున్నారు. కానీ చైనా అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నా ఇవ్వాలంటే ఈవెన్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆయిల్, పెట్రోల్, కెరోసిన్ ఇవ్వాలన్నా కానీ ఎంత దూరం నుంచి రావాలి. ఎందుకంటే ఆ లదాఖ్ ప్రాంతం టిబెట్ ప్రాంతం అంతా కూడా మనుషులే ఉండరు. ఎక్కడో క్యాంటన్మెంట్స్ నుంచి వాళ్ళు ఏదో కొంత తీసుకొచ్చి ఇవ్వాలంటే కనుక, నేపాల్కి ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడినటువంటి విషయం. అక్కడి నుంచి కూరగాయలు, ఆహార పదార్థాలు తీసుకురావాలంటే చెంగుడు నుంచో ఎక్కడి నుంచో తీసుకురావాలి. వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా పక్కనే మనకు మధేషి ఏరియా అంటారు, మన బీహార్ కానీ లేదా మనకు ఉత్తరప్రదేశ్ కానీ బార్డర్ ఇట్లా క్రాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాళ్ళకు భారతదేశం నుంచి సునాయాసంగా వస్తుంది. అయినా కానీ కూడా వాళ్ళ నెరేటివ్, ఆ పొలిటికల్ నెరేటివ్ అన్నది అక్కడ భారత వ్యతిరేకత అన్నది ఈరోజు విపరీతంగా తయారైంది. మొదటిది కమ్యూనిస్టులు ఎలాగూ చేశారు, ఇప్పుడు ఇతను అమెరికన్ అసెట్ కింద భావిస్తున్నారు. నేను నేపాల్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఏంటంటే ప్రస్తుతానికి ఇతని మీద ఆశ ఉన్నది వాళ్ళకు. గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత కాంగ్రెస్, నేపాలీ కాంగ్రెస్, వీళ్ళ కరప్షన్ నుంచి విసిపోయారు వాళ్ళు. కాబట్టి ఏదైనా కొత్త నూతనత్వం తీసుకొస్తాడా అన్నటువంటి ఒక ఆశ ఉన్నది. కానీ వాళ్ళే ఓపెన్ గా స్పష్టంగా చెప్తున్నారు, ఇతను కూడా అమెరికన్ అసెట్టే కదా, ఏం చేస్తాడో చూద్దామని వాళ్ళు ప్రజలు అంటున్నారు. సో ప్రజలకు తెలియని విషయం ఏం కాదు, ప్రజలు కూడా తెలిసి ఇది అమెరికా ప్లాంట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ ప్రత్యామ్నాయం కోసం ఓటేశారు. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ ప్రాంతాలు మావి, భారత ప్రాంతాలు, ఎప్పుడో అగ్రిమెంట్ అయిపోయింది, మీరు కొత్తగా ఈ సమస్యను లేవనెత్తారు మీరు, కాబట్టి మేము యాక్సెప్ట్ చేయము. అది ఈవెన్ చైనా కూడా యాక్సెప్ట్ చేసింది కదా. చైనా యాక్సెప్ట్ చేయకుండా ఉంటే కానీ అక్కడ ట్రేడ్ ఎలా పర్మిట్ చేస్తారు వాళ్ళు, ఎలా అక్కడి నుంచి మానస సరోవర్ వెళ్ళడానికి ఎలా పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్న కన్వెన్షన్, ఈరోజు కొత్తది కాదు. ఎప్పుడో చైనా ఆల్రెడీ ఇక్కడి నుంచి కైలాష్ యాత్రకి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం, కొత్తగా స్టార్ట్ చేయలేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, మూతపడింది. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం. కోవిడ్ తర్వాత, గల్వాన్ తర్వాత ఇవన్నీ మూతపడ్డాయి. మనకి ఎన్నెన్ని కైలాష్ వెళ్ళేటువంటి దారులు ఉన్నాయి, అవన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యి నత్తుల్లా నుంచి ఒకటి చాలా దూరం, మన ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది మనకి. మనం లిపు లేక్ పాస్ లో నిలబడ్డామంటే ఎదురుగా కైలాష్ పర్వతం కనిపిస్తుంది, షార్టెస్ట్ డిస్టెన్స్. అది ఓపెన్ చేయడానికి చైనా ఈరోజు సిద్ధపడింది.
రెండు, ఇంకొకటి కూడా ఉంది మనకి, లద్దాఖ్ నుంచి ఒక దారి ఉంది. ఇంకా లద్దాఖ్ లో వాళ్ళు డేమ్ చౌక్ కబ్జా చేసుకున్నారు కాబట్టి అది ఇంకా సమయం పడుతుంది. బట్ డేమ్ చౌక్ నుంచి కూడా కైలాష్కి వెళ్ళేటువంటి దారి ఇంకొకటి ఉంది. జొరావర్ సింగ్ దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళే పాపం ఆయన చనిపోయారు, ఆయన వెనక సప్లై లైన్ కట్ చేసి. కాబట్టి ఆ రూట్ కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేయాలి మనం. కైలాష్ రేంజ్ కూడా ఇక్కడ వరకు వస్తుంది కదా, కైలాష్ పర్వత శ్రేణి, కైలాష్ మానసరోవర్ నుంచి వచ్చే పర్వత శ్రేణి డేమ్ చౌక్ దాకా వస్తుంది కదా. కరెక్ట్, డేమ్ చౌక్ దాటి మన ఇద్దరం వెళ్ళాం, అక్కడ చూసాం కదా, కూయిల్ ఆ ప్రాంతం అంతా చూసాం, మనం దర్శించాము, వీడియోస్ కూడా చేసాము, నేషనల్ స్టాప్ లో పెట్టావు దాని గురించి. సో కాబట్టి ఆ రూట్ కూడా మనం ఓపెన్ చేయాలి, సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడ కొంత ఇంకా ప్రతిస్పందన ఉంది కాబట్టి ఇంకో సమయం పట్టచ్చు. బట్ ఇది మళ్ళీ రీఓపెన్ అయింది, అంతేగాని కొత్తగా ఓపెన్ చేసింది ఏం కాదు. అయినా నేపాల్ ఈ ప్రయత్నం చేసేసరికి విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళారు. ఎందుకు అనవసరంగా మన ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు, మిత్ర దేశాలు కదా అని చెప్పి ఒక సూరోద్భావంతో ఆయన వెళితే బలేన్ షా ఇలా ప్రవర్తించాడు. అందుకని చూద్దాం మరి నేపాల్ ప్రవర్తిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు మొన్న నేపాల్ అక్కడ ప్రజలు ఏదో చెప్పారని చెప్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు అమెరికన్ అసెట్ అంటున్నారని. ఇది అమెరికన్ అసెట్ అవ్వడం వలన, లేకపోతే చైనీస్ ఇంట్రెస్ట్లని కేపీ శర్మ ఓలీ టైంలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేస్తున్నాడా? సో ఓవరాల్ గా ఎందుకు బలేన్ షా ఈవెన్ బెంగళూరులో మన కర్ణాటకలో చదువుకొని వెళ్ళిన వాడే. కరెక్టే, అంటే నేపాలీస్ వాళ్ళకి అక్కడ ఏం పెద్ద పెద్ద కాలేజెస్ ఏం లేవు, అందరు ఇక్కడ చదువుకున్న వాళ్ళే. వాళ్ళ హెల్త్ మినిస్టర్ కూడా మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చదువుకొని వెళ్ళింది ఆ అమ్మాయి. సో అందుకని ఇక్కడ చదువుకున్న వాళ్ళే వాళ్ళు. వాళ్ళకు భారతదేశం లేని వాళ్ళకి ఆ దేశం ఏం లేదు. లిటరల్గా ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో ఇంకో స్టేట్ కింద భావించవచ్చు మనం. అక్కడ భారతీయ కరెన్సీ చలామణి అవుతుంది. నేను నేపాలీస్ కరెన్సీ తీసుకోకుండానే మేనేజ్ చేశాను. అక్కడ క్రెడిట్ కార్డు నడుస్తాయి, క్రెడిట్ కార్డు లేని దగ్గర మన భారతీయ కరెన్సీ తీసుకుంటారు. డివైడెడ్ బై 1.6 ఆర్ ఇంటూ 1.6. భారతీయ కరెన్సీ ఇంటూ 1.6 అయితే నేపాలీస్ కరెన్సీ, నేపాలీస్ కరెన్సీ డివైడెడ్ బై 1.6 అంటే కనుక ఇదే అవుతుంది. సో భారతీయ కరెన్సీ కాబట్టి అసలు ఏదో చిన్న చేంజ్ వాళ్ళు నేను ఇస్తే కనుక రిటర్న్ నాకు వాళ్ళు నేపాలీస్ కరెన్సీ ఇచ్చారు, కానీ భారతీయ రూపాయి ఇక్కడ చలామణి అవుతుంది. భారతీయ యూపీఐ పనిచేస్తుంది, భారతీయ క్రెడిట్ కార్డ్స్ అన్ని పనిచేస్తాయి. కాబట్టి మన దేశంలోని ఇంకో స్టేట్ కిందే భావించవచ్చు లిటరల్గా, అన్ని ఏ విధంగా చూసినా. ప్లస్ అక్కడ ధర్మము, అక్కడ సనాతన ధర్మము, అక్కడ ఉన్న సంస్కృతి అంతా భారతీయ సంస్కృతి. అలాగే బేటీ రోటీ కా రిష్తా అంటారు కదా, వాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లల్ని మన వాళ్ళు చేసుకుంటారు, మన పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఓపెన్ బార్డర్స్ అవన్నీ కూడా, కంప్లీట్ ఓపెన్ బార్డర్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ దేశంకి వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు మనకి. ఒకటి ఏంటంటే ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. మన దేశంలోనే ఆధార్ కార్డు సిటిజన్షిప్ కాదని మనమే చెప్తున్నాం కదా, అందుకని వాళ్ళు కూడా ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు, ఓటర్ ఐడి యాక్సెప్ట్ చేస్తారు. ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్తే చాలు, ఆ దేశంలో వెళ్ళిపోవచ్చు. అటువంటి సూరోద్భావంతో ఉన్నటువంటి దేశము కమ్యూనిస్టులు భ్రష్టు పట్టించారు. దీన్ని రిస్టోర్ చేద్దామన్న ఒక మిత్రభావంతో విక్రమ్ మిశ్రీ గారు వెళ్తే ఇతని ప్రవర్తన ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఆ దేశంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని తిరగరాయడానికి ఎవరికి అది దమ్ములు ఉంటాయి? దాన్ని తిరగరాసి ఇది మాది కాదు అని ప్రభుత్వం చెప్పగలదా? ప్రజలు మరి ఊరుకుంటారా? కాబట్టి ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది, దాన్ని మార్చేటువంటి పరిస్థితి లేదు. రెండు, తన వెనకాల ఉన్న శక్తి ఈరోజు ప్రస్తుతానికి అమెరికన్ డీప్ అసెట్ అని వాళ్ళే అంటున్నారు. కాబట్టి మరి అమెరికా మనల్ని భారతదేశాన్ని సరౌండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళ కబ్జాలో ఉంది, నేపాల్ వాళ్ళ కబ్జాలో తీసుకోదలుచుకున్నారు. నెక్స్ట్ వాళ్ళు బంగ్లాదేశ్ మీద ఫోకస్ పెడుతున్నారు. భూటాన్లో కూడా మనకు వ్యతిరేకత అన్నది అమెరికా చేసే ప్రయత్నం చేస్తోంది. అలాగే శ్రీలంకను వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్ గేమ్స్ ఏంటంటే రెండు, ఒకటి చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, చైనా ఈ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదు అన్నది వాళ్ళు మేజర్ ఫస్ట్ టార్గెట్. సెకండ్, భారతదేశంలో కూడా లీవర్స్ కావాలి, మనల్ని టైట్ చేయడానికి ఇవన్నీ కావాలి. కాబట్టి రెండు అంశాల దృష్ట్యా వాళ్ళు ఇటువంటి శక్తులను వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి బలేన్ షా ఇప్పుడే వచ్చాడు, ఆయన 2 నెలలు అయిందంతే, 2 నెలలు అయింది వచ్చి. చూద్దాం రాబోయే రోజులు ఏం చేస్తాడు. ఇది మాత్రం తప్పకుండా ఒక మేజర్ సెట్ బ్యాకే మనకు. భారతదేశం కూడా టైట్ చేస్తోంది. మనం వాళ్ళకు వెళ్ళేటువంటి ఆయిల్, కెరోసిన్ అవన్నీ కూడా టైట్ చేసాం మనం. ఈరోజు నేపాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ దాని యొక్క కౌంటర్ ఎఫెక్ట్ ఏముంది నేను నేపాల్లో చూశానంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతంగా ఉన్నాయి అక్కడ. మెజారిటీ ఎలక్ట్రికల్, ఆల్మోస్ట్ 40% వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా చైనా నుంచి వస్తున్నాయి, భారతదేశం లేవు. ఎందుకంటే చైనానే అక్కడ డైరెక్ట్గా ఉంది, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. చైనీస్ వెహికల్స్, కొత్త వెహికల్స్ అన్ని కూడాను ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ వస్తున్నాయి. సో ఇది అక్కడ జరుగుతున్న పరిణామం. అంటే
ఓకే. కొంతకాలం తర్వాత భారతదేశం మీద ఈ ఆయిల్ కి సంబంధించిన డిపెండెన్సీస్ తగ్గించుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.